హలో మూవీ మేట్స్. తమిళ నుండి 70 తెలుగులో దొరికే బెస్ట్ ఆఫ్ 5 క్రైమ్ థ్రిల్లర్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 మార్గన్. ఇది ఒక సీరియల్ కిల్లర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ సినిమా ఏమన్నా ఉందా? ఒక సీరియల్ కిల్లర్ అమ్మాయిలని అతి ఘోరంగా వాళ్ళ బాడీస్ని నల్లగా మారిపోయేలా వేసి చంపేసి చెత్త పుట్టలో పడిస్తూ ఉంటాడు. మరి ఆ కిల్లర్ని హీరో ఎలా పట్టుకున్నాడు అనేది స్టోరీ. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, ఎందుకు చేస్తున్నారు, వాడి మోటివ్ ఏంటి అనేది మనకు లాస్ట్ వరకు రివీల్ చేయకుండా సస్పెన్స్ అయితే భలే మెయింటైన్ చేశారు మావా. ఇందులో హీరో మన విజయ్ ఆంటోనీ అనడం కంటే ఇందులో ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది మావా. వాడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే, నాన్నకు ప్రేమతో మూవీలో ఎన్టీఆర్ డైలాగ్ చెప్తాడు కదా, తెలివైన వాడు అతి తెలివైన వాడు, నేను అతి తెలివైన వాడి కంటే తెలివైన వాడిని అని. కానీ ఇందులో మనోడు అతి తెలివైన వాడి కంటే అతి 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 తెలివైన వాడు అనమాట. ఫస్ట్ హాఫ్ వరకు ఆ అతి తెలివైన వాడిని బాగానే యూజ్ చేసుకున్నారు మావా. స్టోరీ కూడా కిరాక్గా రాశారు. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికంటే వీడికి అతి బాగా ఎక్కువ కదా, సినిమాటిక్ లిబర్టీ యూజ్ చేసుకుందామని ఆ అతిని బాగా ఓవర్గా చూపించారా లేకపోతే స్టోరీ ఓకేనా అని అర్థం కాకుండా వెళ్ళిపోయింది మామ. చూసిన డీటెయిల్స్ ని చెప్తే ఓకే, చూడని డీటెయిల్స్ ని కూడా చెప్పడం ఏంట్రా అని కొందరు ఫీల్ అవుతారు. అదొక్కటి పక్కకు పెడితే ఇన్వెస్టిగేషన్ కి సూపర్ న్యాచురల్ థీమ్ యాడ్ చేసి కిరాక్ గా ప్రయాణం చేశారు మావా. కిల్లర్ మోటివ్ కూడా చాలా డీప్ గా ఉంటది. ఓకే అందుక అనేలా మనం క్లైమాక్స్ లో ఫీల్ అవుతాం అనమాట. స్టోరీ అయితే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీశారు మావా. ఈ మధ్యకాలంలో రీసెంట్ టైంలో ఒక యూనిక్ స్టోరీ ఉన్న థ్రిల్లర్ మూవీలో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. ఎక్కడా బోర్ కొట్టకుండా ప్యూర్ సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే ఈ వీకెండ్ దీన్ని పక్కాగా చూడండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యాన్తో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 2 ది స్మైల్ మ్యాన్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. తమిళ నుండి 70 తెలుగుకు వచ్చిన రీసెంట్ క్రైమ్ మూవీ మావా ఇది. ఇందులో ఒక సీరియల్ కిల్లర్ మర్డర్ చేసి వాళ్ళ మొహాలన్నీ స్మైల్ ఫేస్ గా మార్చి పోలీసులకు సవాల్ గా మారతాడు. ఇంకో పక్క అల్జీమర్స్ అనే వ్యాధితో మన హీరో శరత్ కుమార్ బాధపడుతూ ఉంటాడు. మరి అలాంటి హీరో ఆ సీరియల్ కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడు అనేదే మూవీ ప్లాట్. ఈ మూవీ అయితే మంచి మంచి క్వశ్చన్స్ తో సినిమా అయితే కిరాక్ గా అనిపిస్తుంది. కానీ స్టోరీ మాత్రం కొత్త అయితే కాదు మావా, కొద్దిగా పాత స్టోరీ లాగా అనిపిస్తుంది. సీరియల్ కిల్లర్స్ మూవీస్ మీకు ఇష్టమైతే అది కూడా తెలుగులో ఉంది కాబట్టి దీన్ని ఇంతవరకు మీరు చూడకపోతే ఆహా ఓపెన్ చేసేయండి, చూసేయండి. మరి ఏమని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 3 నగరం. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. తమిళ ఇండస్ట్రీ నుండి వచ్చిన తెలుగు డబ్బింగ్ మూవీ ఇది. నాకు తెలిసి మీలో చాలా మంది అప్పట్లో మిస్ అయి ఉంటారు. సో ఒకసారి గుర్తు చేసి చూసేస్తారు కదా అని గుర్తు చేస్తున్నా. ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు తెలుసా? మన లోకేష్ కనకరాజ్. ఇందులో 48 అవర్స్ లో రకరకాల ప్లేస్లలో కొందరి లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ మీద ఒక డీసెంట్ స్టోరీతో ఒక యూనిక్ కాన్సెప్ట్ తో అదిరిపోయేలా డిజైన్ చేశారు మావా ఈ మూవీని అయితే. మామూలుగా మల్టిపుల్ స్టోరీస్ ని కలిపి ఒక ప్లేస్ కి తీసుకొచ్చి మూవీలో డాట్స్ కనెక్ట్ చేయడంలో మిస్సింగ్ సరిగా ఉండదు. ఫోర్స్ఫుల్ గా ఏదో కలపాలి కాబట్టి కలిపాడు అన్నట్లుంటది. కానీ ఈ మూవీలో ఈ డాట్స్ ని కిరాక్ అంటే కిరాక్ కనెక్ట్ చేస్తారు మావా. ప్రీ క్లైమాక్స్ అయితే మస్తు ఉంటది. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. కొన్ని ట్విస్ట్లకు అయితే మీ మైండ్ బ్లాక్ రెడ్ గ్రీన్ అవ్వడం పక్క. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 4 లెవెన్. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో కూడా ఉంది మావా. రీసెంట్ టైంలో గత 1 మంత్ నుండి సోషల్ మీడియాలో కానీ ఓటీటీని కానీ షేక్ చేస్తుంది మావా ఈ మూవీ. ఇప్పటికే మీరు అందరూ నా రికమెండేషన్స్ వల్ల మన సబ్స్క్రైబర్స్ అయితే చూసే ఉంటారు. మరి మళ్ళీ ఎందుకు చెప్తున్నారు హౌలేగా అంటే, రీసెంట్ గా కొంతమంది సబ్స్క్రైబర్స్ కొత్తగా వచ్చి ఉంటారు. అలాగే ఈ ఉరుకుల పరుగుల నగరంలో ఈ మూవీని మిస్ అయి ఉంటారు. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే ఈ వీకెండ్ పక్కాగా చూస్తారు అని తమిళ ఇండస్ట్రీ నుండి వచ్చిన రీసెంట్ టైంలో తోపు మూవీ ఇదే అని రికమెండ్ చేస్తున్నాను అనమాట. ఈ మూవీ అయితే
స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది బ్రో. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మనం ఎవ్వరం గెస్ చేయలేం. దీనమ్మ ఏమన్నా ట్విస్ట్ అసలు. ఇందులో స్టోరీ ఏంటంటే సేమ్ అదే స్టోరీ, అక్కడక్కడ కొందరి మర్డర్స్ జరుగుతుంటాయి. మరి ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, హీరో కనిపెట్టాడా లేదా అనేదే ప్లాట్. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ తోపు మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అస్సలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 5 నెంజకు నిధి. ఇది ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. మీరు హిందీలో ఉన్న ఆర్టికల్ 15 మూవీ చూసారా, దాన్నే తమిళ్లో రీమేక్ చేశారు, తమిళ్ నుండి తెలుగులో డబ్బింగ్ చేశారన్నమాట. ఇది నార్మల్ గా ఉండే కమర్షియల్ మూవీ అయితే కాదు మావా. ఇందులో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంది, కంపల్సరిగా ప్రతి ఒక్కరు చూడాలి. ఇందులో కొందరు మిస్సింగ్ అవుతారు, మరి మన ఐపీఎస్ ఆఫీసర్ కనిపెట్టాడా లేదా అనేదే ప్లాట్. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి మూని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. అస్సలు అంటే అసలు మిస్ అవ్వకండి. నేను ఈ వీడియోలో చెప్పిన లిస్టు, ప్రీవియస్ గా చెప్పిన లిస్టు, ఫ్యూచర్ లో చెప్పబోయే లిస్టులు ఇవన్నీ మీకు కావాలా బ్రో? ఏ ఓటీటీలో ఉంది, తెలుగులో ఉందా లేదా, ఎన్ని మార్క్స్ ఏ చూడరు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా, ఇలాంటి డీటెయిల్స్ క్లియర్ గా మీకు కావాలంటే మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ కామెంట్ SSDS కామెంట్ చేసింది. హాయ్ అన్నయ్య, హౌ ఆర్ యూ? నువ్వు రికమెండ్ చేసిన మూవీ పోర్ తొజిల్ మూవీ సూపర్ అసలు అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ SSS. నెక్స్ట్ సెకండ్ కామెంట్ సంజన సిస్ కామెంట్ చేసింది. DNA మూవీ సూపర్ బ్రో, ముసలమ్మ సూపర్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ సంజన సిస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ రాజేష్ బ్రో కామెంట్ చేశాడు. DNA మూవీ సూపర్, ఇలాంటి మూవీస్ లిస్ట్ ఉంటే చెప్పండి బ్రో అని కామెంట్ చేశాడు. చెప్తూనే ఉన్నా బ్రో. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ రాజేష్ బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులో. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులో. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.